చెప్పి ఉన్నారు. అయితే దేవాది దేవుడు మా నాన్నగారిని ఎన్నోసార్లు నాన్న ప్రార్థన చేసుకున్నారా, ప్రార్థనలోకి రానా, బాప్టిజం నేను తీసుకోను కానీ చెప్పి బాగున్నాను నాన్న, ప్రతి విషయంలో కూడా నన్ను దేవవేస్తున్నాను నాన్న అని చెప్పినా కూడా మా నాన్నగారు రాలేదు. నన్ను చేసుకోమని నాకు సపరేట్ గది ఇచ్చి ఆయన కాళ్ళు వెళ్ళిపోయాడు. కళ్ళ ముందే చనిపోయాడు మా నాన్న. కరోనా సమయంలో మా నాన్న చనిపోయిన సమయం కూడా నేను ఎడమ కూడా ఎడమైపోయే స్థితిలో ఉన్నా. చనిపోయినప్పుడే పట్టాలు చుట్ట పెట్టి మా అబ్బాయి మా తమ్ముడు తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి కూడా 8 సమయంలో ఆయన పాత పెట్టారు. ఆయన తీసుకెళ్లే సమయం కూడా నాకు తెలియని స్థితిలో ఉన్నా. ఆ నెల కరోనా వచ్చి ఈరోజు అయ్యగారు పాడుపడుతుంటే మా నాన్నగారు గుర్తొచ్చారు. చనిపోతూ బాగా ఎన్నో లక్షలు ఇచ్చలేదు, కానీ నాకు ఎటువంటి ఆస్తి నాకు వద్దని చెప్పని మొత్తం వదిలేసి ఇది మా నాన్నగారు వచ్చి ఇది ఉంటే మా నాన్న నాకు ఉండండి అని చెప్పని నాకు సరస్వతి గల దేవుడు ఉన్నాడు, నాకు ఆయనే తండ్రి అని చెప్పని ఎంతో వరపడింది. ఎప్పుడు ఆయన గురించి ఏడవ ఈరోజు ఆయన గురించి గుర్తొచ్చి నేను ఎంతగానో బాధ. మా నాన్న ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండి నువ్వు ఒక దేవుడిని నమ్ముకున్నావు, నిన్ను ఆయన కాపాడాడు, నువ్వు వెళ్ళాలి ప్రార్థన చేసుకొని చెప్పని నాకు చెప్పాడు. ఒక్క గంటలో చనిపోతావు అన్న సమయంలో కూడా నాతో మాట్లాడాడు. మా నాన్న నా పరిస్థితి అయిపోయిందయ్యా, చనిపోతున్నా, జాగ్రత్తగా ఉండని చెప్పాడు. మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం. మా నాన్న చనిపోయిన కాడి నుంచి మా తమ్ముడు కానీ మా అమ్మలు కానీ అందరూ నన్ను కోసం చేశారు. అయినా సరే నాకు ఏం వద్దమ్మా నాకు అని చెప్పని 1 రోజుల వరకు కూడా నాకు ఈ వాచ్ ఒకటి ఇచ్చారు సాగు. నాకు మా నాన్న నాకు గుర్తుగా ఇది పెట్టుకొని నేను మా ఊరు వెళ్తే మా నాన్నగారి పేరు జేజీ, ఎలా చిన్న జేజీ అని చెప్పి నన్ను పిలుస్తున్నారు. 1 రోజు అంత పేరు నాకు ఇచ్చాడు. ఈ వాచ్ చూడంగానే మా నాన్న